వెల్కమ్ టు అవర్ ఛానల్. జేఎల్ 2724 మందితో పికప్ లిస్ట్ పిలుస్తుండ్రు మనకు టీజీపీఎస్సీ వాళ్ళు. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1376 మందికి గాను జేఎల్ 27 సబ్జెక్టులలో జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ 27 సబ్జెక్టులలో మనకు 2724 మందిని పిలుస్తున్నారు. 1376 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ యొక్క ఆర్టికల్స్ నెంబర్స్ వచ్చినాయా, సబ్జెక్ట్ వైజ్గా ఎకనామిక్స్, సివిక్స్ అండ్ బాటనీ, మ్యాథ్స్, ఇంగ్లీషు, ఇట్లా ఈ సబ్జెక్ట్ వైజ్గా మీ యొక్క ఆర్టికల్ నెంబర్ని చూసుకోండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీ ఆర్టికల్ నెంబర్ సెలెక్ట్ అయిందా లేదా అని ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీ నెంబర్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఈ నెల ఆగస్టు 5వ తేదీ నుండి అదేవిధంగా సెప్టెంబర్ 13వ తేదీ వరకు అయితే ఖచ్చితంగా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి 1:5 అంటే 1:5 వాళ్ళ రేషియో తీసుకున్నారు పీడబ్ల్యూ వాళ్ళకి. అదేవిధంగా నార్మల్ వ్యక్తులకు అయితే 1:2 తీసుకున్నారు. దీన్ని ఖచ్చితంగా మీరు గమనించండి. మీరు వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే వెబ్సైట్లో మీకు వాళ్ళు ఏ విధమైన ప్రొఫార్మర్ని వాళ్ళకి అందివ్వాలనేది కూడా ఖచ్చితంగా ఇచ్చినారు. డిగ్రీ చేసినందుకు మీకు డిగ్రీ కన్వకేషన్ ఉండాలి, పీజీ కన్వకేషన్ ఉండాలి, అదేవిధంగా డిగ్రీ మెమరాండం ఉండాలి. వాళ్ళు కొన్ని సర్టిఫికెట్స్ చెప్పినారు. ఆ సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా మీరు తయారు చేసుకోండి. ఇప్పుడు మీకు ఆ వెబ్సైట్లో మీకు ఆ సర్టిఫికెట్స్ అన్నీ చూపిస్తాను. ఆ సర్టిఫికెట్స్తోనే మీరు ఈ యొక్క ఆగస్టు 5 నుండి స్టార్ట్ అయ్యే వెరిఫికేషన్ డేట్స్ ఏదైతే ఉన్నాయో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్కి వెళ్ళండి. అదేవిధంగా మీకు వెబ్ ఆప్షన్స్ కూడా అదే విధంగా సెప్టెంబర్లో కంప్లీట్ అయిపోతుంది. సెప్టెంబర్ 13వ తారీఖు కంప్లీట్ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మీరు అందరూ కూడా జేఎల్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్గా మీరు ఖచ్చితంగా మీరు అందరూ సిట్ అయిపోతారు కాలేజీలల్లో. మీరు ఖచ్చితంగా మంచి పోస్టులు అనేవి మీరు ఎక్కడ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో లేట్ చేయకండి. లేట్ చేయకుండా అవన్నీ కూడా తయారు చేసుకొని వెళ్ళండి. మీకు మంచి అవకాశం ఇది. ఒకసారి వెబ్సైట్లో ఏ విధంగా ఉంది ఆ ప్రొఫార్మర్స్ అన్ని వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వెబ్సైట్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకోవాలి. వెబ్సైట్ ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఇట్లా ఓపెన్ అయిపోతుంది మెయిన్ పేజీలోకి. ఓపెన్ అయిపోయిన తర్వాత నిన్న నైటే పెట్టినారు ఇది జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జనరల్ రిక్రూట్మెంట్ అని ఇచ్చింది కదా. నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చింది. ఇక్కడ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ వెబ్ నోటు. దాని కిందకి వచ్చిన తర్వాత థర్డ్ వన్ వచ్చేసి జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జనరల్ రిక్రూట్మెంట్ ఉంది కదా. నోటిఫికేషన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇందులో చూడండి ఒకసారి. ఇక్కడ చూసినట్టయితే ఇది మనకు వచ్చింది, మనకు వెబ్ నోట్ వీళ్ళు ఇచ్చిన వెబ్ నోటు. ఇలా చూసినట్టయితే 1:2 రేషియో తీసుకున్నారు, 1:5 పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ని తీసుకున్నారు అని చెప్పేసి వీరు అంటున్నారు. కాబట్టి చూడండి, ఈ 1:5 తీసుకున్న పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అందరూ కూడా మీ యొక్క సర్టిఫికెట్స్ని సిద్ధం చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ షెడ్యూల్ ఫ్రమ్ ఆగస్టు 5వ తారీఖు 2024, అదే సెప్టెంబర్ 11, 2024 ఉదయం 10:30 గంటలకు ఎక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంజీ రోడ్డు, నాంపల్లి, హైదరాబాద్. ద క్యాండిడేట్స్ who are called for original along with a set of protested కాపీస్ అండ్ ఇవన్నీ కూడా చెప్తున్నారు. అటెస్టెడ్ కూడా చేపియాలంటే సెల్ఫ్ అటెస్టెడ్, ఇవన్నీ కూడా మీకు చెప్తాను ఏమేం కావాలో. ఇవన్నీ చూసుకోనండి. వాళ్ళు ఏమంటున్నారంటే చెక్ లిస్ట్, ఫస్ట్ వన్ చెక్ లిస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్. ఈ చెక్ లిస్ట్ కూడా ఇందులో ఉంటుంది, తీసుకోండి. సబ్మిటెడ్ ద అప్లికేషన్ పీడిఎఫ్లో ఉండాలంట. మన సబ్మిషన్ అప్లికేషన్ అంటే మనం ఏదైతే ఖచ్చితంగా మనము ఈ జేఎల్కి అప్లికేషన్ చేసినామో అది కూడా అవసరం అని చెప్పేసి అంటున్నారు. ఇది మనకు వెబ్సైట్లో ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అంటున్నారు. ఆల్ టికెట్ కూడా మీరు ఉండాలి. మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మెమోలో ఉంటుంది. అండ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1st క్లాస్ టు 7th క్లాస్ ఫర్ సర్టిఫికేట్స్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ నేటివిటీ వెన్ ద క్యాండిడేట్స్ యాజ్ నాట్ స్టడీడ్ ఎట్ ద స్కూల్ బట్ స్టడీస్ అండ్ ప్రీవియస్లీ ఓపెన్ స్కూల్. ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. మీకు ఇవేమేమి మీ దగ్గర ఉన్నాయో అవన్నీ చూసుకోనండి. అదేవిధంగా
మనకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, మన కుల సర్టిఫికేట్ మన అది కూడా అవసరం అంటున్నారు. నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్స్ బీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే బీసీ కమ్యూనిటీలో క్యాండిడేట్స్కి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్స్ని కూడా తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఈఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ని ఫైనాన్షియల్ ఇయర్ని ప్రాపర్లీ ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ అండ్ మన ఇది కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఎన్ఓసి కూడా చూసుకోవాలి. అదేవిధంగా 2 కాపీస్ అటెస్టెడ్ చేయాలి. అండ్ ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అండ్ ఇవి ఖచ్చితంగా చూసుకోనండి. అండ్ వెబ్ ఆప్షన్స్ లింక్ విల్ బి ప్రొవైడ్ ద ఎప్పుడు ఆగస్టు 8 తారీఖు నుండి సెప్టెంబర్ 9 వరకు అది ఆన్ అవుతుందంట. అదేవిధంగా లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ కూడా అవసరం అని చెప్తున్నారు. ఇక ప్రొవిజనలీ లిస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ నెంబర్స్ ఇక్కడికి వచ్చినట్టయితే ఇక మీరు ఇక్కడ చూసినట్టయితే మిత్రులారా, ఇది మనకు అరబిక్ లాంగ్వేజ్ వాళ్ళది, తర్వాత బాట్నీ వాళ్ళది, తర్వాత వచ్చేసి బాట్నీ కూడా ఇది కూడా బాట్నీ, ఇది ఉర్దూ మీడియం బాట్నీ అండ్ కెమిస్ట్రీ, ఇట్లా అందరి ఉన్నాయి. మీ సబ్జెక్ట్లో వెళ్ళి చూసుకోనండి. మీరు ఇందులో 1:2లో మీరు సెలెక్ట్ అయినారా లేదా అని చూసుకోండి. మళ్ళీ 1:5లో పీడబ్ల్యూ వాళ్ళు కూడా సెలెక్ట్ అయినారా లేదా చూసుకొని మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కండి. ఇది మంచి పోస్టులు, మిస్ చేసుకోకండి. వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా చెక్ లిస్ట్ అంటారు దీన్ని. ఈ చెక్ లిస్ట్లో మన టీఎస్పీఎస్సీ ఐడిని అండ్ రెఫరెన్స్ ఐడిని ఇక్కడ మీ ఫొటోస్ని ఇక్కడ స్టిక్ చేయాలి, ఇక్కడ అంటించాలి. ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ సెషన్. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు మీకు డేట్ ఆఫ్ వెరిఫికేషన్ సెషన్ ఇస్తారు. అదేవిధంగా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి దాంట్లో ఉంటుంది కదా సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమోలు ఉన్నట్టు ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్ మేల్ ఫీమేల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో ఉన్నట్టు ఏజ్ కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు చూసుకోవాలి. క్వాలిఫికేషన్స్ ఎంఏ బిఈడి, ఈ విధంగా ఎంఎస్సి, ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఏ కులం అయితే ఆ కులము సంబంధించింది ఇక్కడ కమ్యూనిటీలో టిక్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు సిద్ధప్ చేసుకొని వెళ్ళండి. మీకు అందరికీ మంచి అవకాశం ఉంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి అందరికి కూడా జూనియర్ కాలేజ్ లెక్చరర్గా 1:2కు సెలెక్ట్ అయిన అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు అందరూ కూడా రానున్న భవిష్యత్తులో మంచి సమాజ నిర్మాణానికి మీరు తోడ్పడాలని కోరుకుంటున్నా. చూడండి, ఇదంతా కూడా చెక్ లిస్ట్, దీంట్లో చాలా ఉంటాయి. వీటన్నిటి తీసుకొని వెళ్ళండి. 16 పేపర్లు ఉంటాయి. 16 పేపర్లలో మీకు ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ తీసుకొని వెళ్ళండి హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.